ఖచ్చితంగా వస్తాను, మీకు అటెండ్ అవుతాను, మీ మీటింగ్కి వస్తాను అని కూడా చెప్పాడు. మాకు గర్వంగా ఉంది ఆయన చెప్పడం. కాకపోతే సర్వేపల్లి నేను వార్డు మెంబర్గా పోటీ చేశా. వార్డు మెంబర్గా ఎవరి మీద పోటీ చేశారంటే సొంతం మా అన్న. నేను రాత్రి 12 పోయినా, 1 గంట పోయినా, 2 గంటలకు పోయినా మా అన్న, నేను చెప్పొచ్చు చెప్పకూడదు, ఆయన స్మోక్ చేస్తా మిద్ది మెట్ల మీద కూర్చుంటాడు. ఆయన ఏమరా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా అంటాడు, వెళ్ళిపోతాడు అంతే. అట్లాంటి ఆయన మీద దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా ఇద్దరికి లేకుండా కలకుండా చేసి నా మీద మా అన్నని పోటీ పెట్టించారు. ఒక దశలో నేను మా అన్నకి వదిలేద్దాం అనుకున్నా, అయినా నాకు వాళ్ళ మీద కక్షతో వదలలేకపోయా. నేను 5 ఓట్లతో గెలిచా ఆ వార్డు మీద. ఈ అందరి ఈ పిడూరుపాలెం, బద్దేలు, వెంగళపాలెం అందరి సహకారంతో మన పిఎస్ఎస్ చైర్మన్గా కూడా పనిచేశా. ఒక 5 ఏళ్ళు బద్దేలు పిఎస్ఎస్ చైర్మన్గా కూడా పనిచేశా. మన నాయకులు శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనుమూరు మండల పార్టీ అధ్యక్షులుగా 3 టర్ములు పనిచేశా. గర్వంగా పనిచేశా. తర్వాత చంద్రమోహన్ గారు నన్ను గుర్తించి నాకు ఈ మార్కెటింగ్ చైర్మన్ పదవి ఇవ్వడం కారణం ఏంటంటే మంచోడు, గట్టిగా చేశాడు, పర్వాలేదని నాకు ఇచ్చాడు. ఇంతమంది ఉన్నారు, 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, కోటీసులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, జనబలం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చాడు. ఈ పదవికి మా అన్నగారు చెప్పినట్టు దానికి వన్నీ తెచ్చి ఆయనకి చిన్న పేరు కూడా రాకుండా డెవలప్ చేసి చూపిస్తా, ఒక చెడ్డ పేరు రాకుండా చూపిస్తా. నాకు ఈ పదవి మార్కెటింగ్ చైర్మన్ అంటే నేను వ్యవసాయానికి సంబంధించిన, అందుకంటే నాకు ఇంకేం తెలియదు. కాంట్రాక్టర్ కానీ లేకుంటే ఇంకేం వ్యాపారాలు కానీ అవన్నీ నాకేం తెలియదు. వ్యవసాయం అయితే బాగానే చేస్తా. నేను ఎకరాకైతే ఒక 5 పుట్లు కానీ పండికుండా కాబట్టి నాకు మనసు కూడా బాగుండదు. 5 పుట్లు అయితే పండిస్తా. ఈసారి కూడా 16 ఎకరాలు 40 పుట్లు అయింది. నాకు ఆ పదవి అయితే మాత్రం నచ్చిన పదవి మన అన్నగారు నాకు ఇచ్చాడు. దానికోసం నేను ఆ పదవికి ఇబ్బంది లేకుండా చూస్తా. పోతే చంద్రమోహన్ గారు మన సర్వేపల్లి నియోజకవర్గంలో అంటే చంద్రమోహన్ రెడ్డి గారికి నేను పుట్టినప్పటి నుంచి చంద్రమోహన్ రెడ్డి గారి అభిమానినే. ఈరోజే చెప్తున్నా చంద్రమోహన్ రెడ్డి గారి అభిమాని అని. ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మమ్మల్ని అందరూ పిలిచాడు ఇంటికి. నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నాను, మీరు కూడా నాతో కూడా రండి అని చెప్పాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలో ఉంటా నేను. ఇంక నీతో కూడా వచ్చే పనే లేదు, వేరే పార్టీ మారాలని కూడా చెప్పా. మీరు వెళ్ళిపోండి నా ఇంటికాడ ఉండదు, వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోతాం కానీ మేమైతే ఇదైతే రామని చెప్పేశాం. ఒక 2-3 రోజులు ఇక్కడే ఉన్నారు. ఒక 2-3 రోజులు మేము చెప్పేసి బయటపడి వచ్చేసాం. కాబట్టి ఆ రోజు నుంచి మేము చంద్రమోహన్ రెడ్డి గారి అభిమానులు. ఆయన మమ్మల్ని అయితే ఎప్పుడు మేము ఏది చెప్పినా సరే, రాత్రి 12-1 గంటకి ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం రాంకిస్తే ఎందుకు ఫోన్ చేశారు ఏందని అడుగుతారు. అదే మాకు కావాల్సింది. కొంతమంది అయితే ఈరోజు ఫోన్ చేస్తే రేపు కూడా ఎత్తరు. ఎవరన్నా చేయని ముందు ఆయన కూడా చేస్తుంటారు పాపం. రాత్రి ముందు ఆయన ఫోన్ చేసి అదయ్యా ఇదయ్యా అంటుంటారు. వాళ్ళకు కూడా సమాధానం చెప్తారు పాపం. అట్లాంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం. ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అదృష్టం అంటారు నాయకుడు దొరకడం. మనం బతికిన రోజులు సర్వేపల్లి నియోజకవర్గం వదలలేకుండా చేయాలా. ఇంకా మొన్న 17,000తో గెలిచాం, ఈసారి 30,000తో గెలవాలా. అక్కడంటే ప్రత్యర్థి అతను ఇక్కడికి వచ్చే పనే లేదు, అతను కనపడే పనే లేదు. నాకు తెలిసైతే ఇంకా రాడు ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది నాకు. అంటే ఆయన చేసిన మంచి పనులు, బ్రహ్మాండమైన పనులు చేశాడు. అవి మొహం ఎత్తుకోలేక చూడలేక ఇక్కడ రాడు. ఇకపోతే
వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు చంద్రమోహన్ రెడ్డి. మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న మండలం మాది, 92 ట్రాక్టర్లు ఇప్పించా. అన్న అడిగి అడగతలకి నాకు 92 ట్రాక్టర్లు ఇప్పించాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఉండగా రైల్వే స్టేషన్కి పోయి ఒక 5 ట్రాక్టర్ల పేర్లు ఇచ్చి నేను సంతకం పెట్టాను అంటే, ఏ రాంగసే ఉన్నేటని నీకేనా అన్నాడు. అంటూ కూడా నాకు సంతకం పెట్టాడు. 5 ట్రాక్టర్లు ఇచ్చా, 92 ట్రాక్టర్లు ఇప్పించాను నేను. మొత్తం జింక్ అయితేనేమి, జిప్సం అయితేనేమి, బోరాన్ అయితేనేమి, పట్టణ అయితేనేమి, ఇంప్లిమెంట్స్ అయితేనేమి ఆ రోజు సస్యశ్యామలంగా ఇచ్చాం. ఒక పార్టీ అని లేకుండా మొత్తం మేము 7 కాలంలో తీసుకొని ఇచ్చేసాం ఆ రోజు. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అసలు ఏం లేదు. ఆయన మహానుభావుడు ఇచ్చాడు. ఆయనకు ఒక పదవి వ్యవసాయ శాఖ అంటే చంద్రబాబుకి ఇచ్చారు వ్యవసాయ శాఖ. ఆ శాఖను నేను తీసుకొని పగలు తీయాలనుకున్నాను. ఆయన పగలు తీసింది ఏంటో మీకు అందరికీ తెలుసు. ఏం లేదు. వ్యవసాయ రైతులకి ఆయన చేసింది ఏమీ లేదు. ఒక యూరియా అయితే తెచ్చాడు, ఒక లారీ తెచ్చేది, వాళ్ళు ఇళ్ళకాడ పెట్టుకుని వాళ్ళు తెచ్చేసేది. ఈరోజు యూరియా డిమాండ్ అయితే మనం అందరికీ ఇచ్చాం. ఒకప్పట్లో 2015లో పత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే మేమందరం వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి, అన్న యూరియా డిమాండ్గా ఉందంటే మా ముందర ఫోన్ చేసి, పుల్లారావు గారు యూరియా డిమాండ్గా ఉంది, మనకు ఇబ్బందిగా ఉంది, చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి వ్యాగిన్లుగా పంపించిన ఎవరైనా ఉండాలంటే మన చంద్రమోహన్ గారు. మనం మర్చిపోలేము ఈరోజు ఆయనది. ఈయన యూరియా తెచ్చుకుంటాడు, వాళ్ళకి ఇచ్చుకుంటాడు, పోతాడు. కావాలంటే తిప్పలు దూకుంటాడు, తెల్లరాయి దూకుంటాడు, గావిలు దూకుంటాడు, ఇసుక దూకుంటాడు. ఈయనంతా చేసింది పని. అందుకనే జనాలు తరిమి కొట్టారు. అంతకుముందు మనం 4,000 చిల్లర ఓడిపోయి ఆయన 17,000 చిల్లరతో ఓడిపోయాడు. ఈసారి 30,000తో ఓడిపోతాడు. అభిమానులు ఉండాలని అంటే నా కోసరం కాకపోయినా అన్న కోసమైనా మీరందరూ వచ్చారు. ఇంత అభిమానంగా వచ్చి నన్ను సన్మానించినందుకు మీకందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నేను ఈ పదవికి ఎట్టి పరిస్థితుల్లో మన నాయకుడిని దగ్గర పెట్టుకొని ఆయన ఏది చెప్తే అది తప్పకుండా పనిచేస్తానని నేను సెలవు తీసుకున్నాను. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం. అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా. మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా 0% EMI ఫైనాన్స్ కూడా పొందొచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ పేపర్ స్టోర్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8341870707.